ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. ప్రభుత్వం ముందు అనేక సవాళ్లు కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వంలో అభివృద్ధిని పక్కన పెట్టారని ప్రజలు ఆరోపిస్తున్నారు. కొత్త ప్రభుత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సింది. రాష్ట్రంలోని ప్రత్యేక గుర్తింపు పొందిన నెల్లూరు జిల్లాలో ప్రభుత్వం నుంచి ప్రజలు ఏం కోరుకుంటున్నారో మా ప్రతినిధి సురేంద్ర తెస్తారు. నవ్యాంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లాకి ప్రత్యేక స్థానం ఉంది. సుదూర సముద్ర తీర ప్రాంతం కలిగిన నెల్లూరు జిల్లాలో పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందాల్సి ఉంది. అయితే గడిచిన 5 ఏళ్లలో ఎలాంటి పరిశ్రమలు ఏమీ రాలేదు. అయితే కొత్తగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం నుంచి నెల్లూరు జిల్లా ప్రజలు ఏం కోరుకుంటున్నారు, జిల్లా సమగ్ర అభివృద్ధికి ఏం చేయాలనే కాన్సెప్ట్ మీద మనతో మాట్లాడడానికి నెల్లూరు జిల్లా ప్రజలు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, నెల్లూరు జిల్లా కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఇంకా గత 5 సంవత్సరాల ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం మనం చూసాం. కొత్తగా ఏర్పడిన ఎన్డీఏ కూటమిలో ఏం కోరుకుంటున్నారు మీరు? గత ప్రభుత్వంలో పరిశ్రమల్లో 75% స్థానికులకే ఉద్యోగం అని చెప్పి కూడా గత ప్రభుత్వం హామీలు చేసింది. ఆ హామీలకే పరిమితం కానీ అమల్లో మాత్రం శూన్యమయ్యాయి. ఈ పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో భారతదేశంలో మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెల్లూరు జిల్లాకు ఒక ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఇండస్ట్రియల్ కారిడార్ ఇటు నాయుడుపేట, సూలూరుపేట, తడ, సత్యవేడు ఇదంతా కలిసి ఒక సెజ్. అక్కడ ప్రపంచంలో ఉన్నటువంటి కంపెనీలు అపాచీ కానీ పెద్ద పెద్ద కంపెనీలు కూడా అక్కడ కారిడార్గా ఒకటి ఉంది. ఇటు పక్కకు వస్తే కృష్ణపట్నం పోర్టులో కంటైనర్ టెర్మినల్ ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారుగా 15,000 మంది కుటుంబాలు 15,000 మంది వ్యక్తులు ఈరోజు అక్కడ ఉద్యోగం పొంది జీవనం సాగిస్తుంటే అకస్మాత్తుగా టెర్మినల్ అదాని వచ్చిన తర్వాత దాన్ని చెన్నైకి తరలించారు. అక్కడ ఉపాధి పోయింది గత ప్రభుత్వంలో. మరీ ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి పామాయిల్ కంపెనీలో కూడా స్థానికులకు ఉద్యోగ అవకాశాలు ఉండడం లేదు. ఎక్కడి నుంచి వచ్చినటువంటి కాంట్రాక్ట్ ఏజెన్సీలకు ఇచ్చేసి వాళ్ళ ఆధ్వర్యంలో ఉంటున్నారు కానీ స్థానికులకి ఎటువంటి ఉద్యోగ అవకాశం లేదు. ఎందుకంటే స్థానికులు భూములు ఇచ్చిన వాళ్ళు, స్థానికులు అక్కడ వాళ్ళు చేసి వాళ్ళ ఫ్యాక్టరీ వాళ్ళు వచ్చే వ్యర్థాలు పీల్చుకొని అనారోగ్యం పాలయ్యేటువంటి స్థానికులు ఉద్యోగ అవకాశాలు లేవు. కానీ ఎక్కడి నుంచో ఇతర రాష్ట్రాల్లో వచ్చినటువంటి ఏజెన్సీలకు పెద్ద పెద్ద కాంట్రాక్టులకు ఇస్తున్నారు. మేము ఈ ప్రభుత్వంలో కోరుకునేది ఏంటంటే స్థానికులకు కొంత 20%, 10%, 30% అనేది ఖచ్చితంగా వీళ్ళకి అమలు పరిచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో అనేది విడుదల చేయాలా. ఆ జీవోను కూడా నెల్లూరులో ఒక నోడల్ ఆఫీసర్ని పెట్టి ఖచ్చితంగా అమలు అయ్యే విధంగా చూడాలి. 1. 2, ఇటు మెట్ట ప్రాంతమైనటువంటి ఆత్మకూరు, ఉదయగిరి ప్రాంతాల నుంచి ఎంతోమంది కుటుంబాలు అక్కడ కనీసం ఉపాధి పనులు లేక కొంతమంది కువైట్కి వెళ్ళే కుటుంబాలు కొన్ని అయితే, కొన్ని ఇతర రాష్ట్రాల్లో అక్కడ ఉన్నటువంటి హైవే కాంట్రాక్టుల దగ్గర కానీ పెద్ద పెద్ద బిల్డర్ల దగ్గర కానీ కొన్ని ఫ్యాక్టరీల దగ్గర కాంట్రాక్టులుగా పనిచేయడానికి కొన్ని కుటుంబాలు అక్కడికి వెళ్ళి వలస మరి ఈరోజు జీవనం సాగిస్తున్నాయి. ఇటు మెట్ట ప్రాంతంలో కూడా ఒక మంచి ఇండస్ట్రీస్ అనేది టెక్స్టైల్ ఇండస్ట్రీస్ కానీ అదేవిధంగా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కానీ ఇట్లా కొన్ని ఇండస్ట్రీస్ అక్కడ కానీ ఏర్పాటు చేసినట్లయితే ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా మందికి ఉపాధి అవకాశాలు పొందుతారు. అదేవిధంగా నెల్లూరు జిల్లాకు మరో ముఖ్య ప్రాముఖ్యత ఉంది. విద్యకి పెట్టింది నెల్లూరు జిల్లా అనేది ఒక పేరు. ఎందుకంటే రాష్ట్రంలోని విద్యా సంస్థలు నెల్లూరులోనే ఉంటాయి. ఇక్కడ విద్యా సంస్థల్లో కూడా నైపుణ్యంతో కూడిన విద్య ఉండటం లేదు. అయితే రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం అయితే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు అయితే ఏర్పాటు చేశారు. ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో ఉన్నటువంటి కోర్సులకు అదనంగా ఇక్కడ స్థానికంగా ఏ ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఈ ఫ్యాక్టరీలో ఉపాధి పొందాలంటే ఏ కోర్సు నేర్చుకోవాలని చెప్పి కూడా దానికి అనుగుణంగా నైపుణ్య కేంద్రాలు ఏర్పాటు చేసి వీళ్ళందరికీ నైపుణ్యం అందించినట్లయితే నైపుణ్యంతో కూడిన ఉపాధి ప్రజలకు అందే అవకాశం ఉంది. ఈ నూతన ఎన్డీఏ ప్రభుత్వం ఖచ్చితంగా ఇటు అమలు చేస్తుందని చెప్పి ఒక నెల్లూరు బాధ్యత కలిగినటువంటి యువకులుగా మేమందరం కూడా కోరుకుంటున్నాం. అయితే నైపుణ్యం కలిగినటువంటి ఉపాధి కలిగిపోయాలని కోరుకుంటున్నారు. అయితే మీరేమంటారు? ఇటు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు? గత ప్రభుత్వంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? గత ప్రభుత్వంలో మనం చూసుకున్నట్టయితే ఎక్కువగా ఇబ్బంది పడినటువంటి వారు యువత విద్యార్థులు అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నటువంటి కార్పొరేట్ ప్రైవేట్ సంస్థలకి ప్రభుత్వం కొమ్ముగాస్తున్నటువంటి ప్రభుత్వంగా ఏర్పడినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి సర్కారుకు దొరికింది. అయితే గత ప్రభుత్వంలో మేము 3 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం, దేశంలో ఎన్నడూ లేని విధంగా ఏ ప్రభుత్వం చేయని విధంగా మేము 3 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి సర్కారు అయితే ఇచ్చినటువంటి జాబుల్లో వాలంటీర్ జాబులు, సచివాలయం జాబులు తప్పనిచ్చి గ్రూప్ 1 పోస్టులు ఎన్ని ఇచ్చారు, గ్రూప్ 2 పోస్టులు ఎన్ని ఇచ్చారు, పోలీసు కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఐలు కావచ్చు పోస్టులు ఎన్ని ఇచ్చారని చెప్పి విడుదల చేసినటువంటి ఘనత మాత్రం ఈ యొక్క వైసీపీ గవర్నమెంట్కి లేదు. ఆ యొక్క చూసి ప్రజలు వైసీపీ గవర్నమెంట్లో విసిగెత్తిపోయి 11 ఆడుదాం ఆంధ్ర అనేటువంటి టీంని గిఫ్ట్గా జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు. కాబట్టి కొత్తగా ఏర్పడినటువంటి 2024లో ఏర్పడినటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ ఆ తప్పులు చేయకుండా వెంటనే ఈ యొక్క డిఎస్సీ మెగా డిఎస్సీ పైన మొదటి సంతకం పెట్టామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు విడుదల చేయడం జరిగింది. అయితే దాన్ని సైన్ ద్వారానే ఆపకుండా ఆచరణలో తీసుకొచ్చే విధంగా కోరుకుంటున్నటువంటి యువత కావచ్చు, నిరుద్యోగులు చాలామంది ఉన్నారు. కాబట్టి నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకొని పరిపాలన చేసే విధంగా ఉండాలని చెప్పేసి ఎన్డీఏ గవర్నమెంట్కి రాష్ట్రంలో ఉన్నటువంటి యువత ద్వారా తెలియజేసుకోవడం జరుగుతుంది. అయితే నెల్లూరు కావచ్చు, నెల్లూరులో ఉన్నటువంటి బడా పెద్ద విద్యా సంస్థలు, నెల్లూరు యూనివర్సిటీ కావచ్చు ఎంతో నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి నెల్లూరులో కనపడుతుంది. కాబట్టి ఎందరో విద్యను అభ్యసించినటువంటి గొప్ప జిల్లాగా నెల్లూరు ఉంది.
దానికి తోడుగా స్వతంత్రం రాకముందే వెంకటగిరి రాజేష్ విఆర్ కాలేజ్ ఉంది, దాన్ని పునఃప్రారంభించాలని చెప్పేసి నెల్లూరులో ఉన్నటువంటి ప్రజలు కోరుకుంటా ఉన్నారు. అయితే జిల్లా కేంద్రమైనటువంటి నెల్లూరు నగరంలో ఒక గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కూడా లేకపోవడం పట్ల జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి యూనివర్సిటీకి కావచ్చు, రాష్ట్ర ఎడ్యుకేషన్ మినిస్టర్ కావచ్చు, నెల్లూరు ప్రజల నుండి ఏం కోరుకుంటున్నారంటే గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఒకటి కావాలి. యూనివర్సిటీ స్వయం ప్రతిపత్తిని కోల్పోకుండా యూనివర్సిటీ అధికారులు కావచ్చు, యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ కావచ్చు, వాళ్ళ యొక్క పరిపాలనని, వాళ్ళ యొక్క విధులను సక్రమంగా నిర్వర్తించే విధంగా చూడాలని చెప్పేసి ఈ యొక్క నెల్లూరు ప్రజలు యొక్క ఎన్డీఏ ప్రభుత్వాన్ని కోరుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా విద్యను యువత చూసుకున్నట్లయితే ఒక్క డిఎస్సి పోస్ట్ కూడా విడుదల చేయనటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి దక్కింది. కాబట్టి యువత నిరుద్యోగం నడుం బిగించి లాస్ట్ గవర్నమెంట్లో 2024 లాస్ట్ గవర్నమెంట్ కూకటి వేళ్ళు ప్రకటించి మళ్ళీ ప్రతిపక్షానికి పరిమితం చేశారు. ఆ యొక్క మళ్ళీ రిపీటు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డికి పట్టినటువంటి గతి చంద్రబాబు నాయుడు పట్టకుండా ఉండాలంటే యువతను కాపాడుకోవాలి. డిఎస్సి అనేటువంటి దాన్ని విడుదల చేయాలి. పోలీసు కావచ్చు, గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులు కావచ్చు, ఇటువంటిని విడుదల చేసి యొక్క నెల్లూరు ఆంధ్రప్రదేశ్ని నిరుద్యోగం అనేటువంటి ఇప్పుడు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి డిసీజ్ ఏదైతే ఉందో ఆ యొక్క డిసీజ్ నిరుద్యోగం ఎక్కువ ఉంది. కాబట్టి ఆ యొక్క నిరుద్యోగం లేకుండా చేయాలని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, నెల్లూరులో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు కోరుకుంటా ఉన్నారు. ఇటు నెల్లూరు జిల్లాకు సంబంధించి ఇటు పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో, ఇటు కృష్ణాపట్నం పోర్టు కావచ్చు, రామాయపట్నం పోర్టు కావచ్చు, దాంతోపాటుగా ఆ పరిశ్రమలకు సంబంధించినటువంటి ఆ పరిశ్రమలు తరలిపోకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా టెర్మినల్ కంటైనర్ కూడా తరలి వెళ్ళిందని ఆ టెర్మినల్ని కూడా మళ్ళీ తిరిగి వచ్చేటువంటి ప్రయత్నాలు చేసి అదేవిధంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ఇటు ఫుడ్ ప్రాసెసింగు, టెక్స్కో అటువంటి ఏవైతే ఉన్నాయో టెక్స్టైల్ వంటి కంపెనీలు కూడా తీసుకురావాలని, అదేవిధంగా నెల్లూరు జిల్లా జీవనాడి అయినటువంటి సోమశిల డ్యామ్ని మళ్ళీ యొక్క ఆఫ్రాను డ్యాము డెడ్ స్టోరేజ్ కాకుండా ఎప్పుడు నీరు ఉండేలా ఇటు వరి సాగుకి నెల్లూరు జిల్లా పెట్టింది పేరు కాబట్టి ఇటు నెల్లూరు వరి సాగుతో పాటు ఇటు విద్య విధానాన్ని కూడా మెరుగుపరిచి మరింత పరిశ్రమల్లో తీసుకొస్తే బాగుంటుందని కూడా ఇటు నెల్లూరు జిల్లా ప్రజలు కోరుకుంటున్న పరిస్థితి. కెమెరామ్యాన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, నెల్లూరు నుంచి.